ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మెగా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ రోజున ట్రైలర్ చూసి చెప్పడం జరిగింది. ట్రైలర్ సూపర్ అంటూ ఆయన రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమా పైన సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇక ప్రమోషన్స్ కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఈ సినిమాకు పనిచేసినటువంటి ఫైట్ మాస్టర్ అనేటి నవాకాంత్ మన దగ్గర ఉన్నారు. రామ్ చరణ్ గారితో ఎలాంటి ఫైట్స్ చేయించారు, ఏంటి ఆ స్వీట్ మెమరీస్ ఏమున్నాయని మొత్తం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నవాకాంత్ గారికి ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా రిలీజ్ కాబోతుంది. పెద్ద జర్నీ మీకు ఎలా అనిపించింది సార్? ఒక ఛాలెంజింగ్ జర్నీ అండి. అంటే అంటే ఒక అడ్వెంచర్లో వెళ్ళి మనం ఒకటి సాధించుకొని వస్తాం కదండి. అంటే ఏది మన చేతిలో ఏది లేదు, ఒక ధైర్యమే. ఆ ధైర్యమే నాకు ఆ జర్నీ కనిపించింది. పిద్ది అనేది ఒక ధైర్యమే. సో ఏంటంటే పర్టికులర్గా ప్రతి ఎపిసోడ్ ఛాలెంజింగ్ అని వచ్చిందండి. అసలు బుజ్జిబాబు గారు డిజైన్ చేసే విధానం కానీ ప్రతి యాక్షన్ కానీ దాని ముందు వచ్చే ఒక ఇమోషన్ మూడ్స్ కానీ ప్రతిదీ ఛాలెంజింగ్. సూపర్ అండి. అంటే మీకు ఈ కథ చెప్పిన తర్వాత మీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ కలిగింది సినిమా పైన? ఎట్లా మీరు చేసిన ఆ స్టంట్స్ పైన ఎలా అంటే చరణ్ గారు ఇప్పుడు RRR తర్వాత మళ్ళీ ఇది పాన్ ఇండియా లెవెల్లో ఇది అవుతున్న సినిమా ఇది. సో ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి కాబట్టి ఎలా ఆ RRR నుంచి దీనికి ఎలా చేయాలనుకున్నారు, ఎట్లా అండి? సార్ ప్రతి సినిమాకి ఒక యూనిక్ ఉంటుందండి. నేను దాన్ని నమ్ముతాను. ఇప్పుడు అది RRR అనేది అది వేరే వరల్డ్. పిద్ది అనేది మన కథ, మన అందరి కథ పిద్ది. దీన్ని ఎక్కువ ఓన్ చేసుకున్నానండి నేను ప్రతి యాక్షన్లో. కానీ అక్కడ పిద్ది ఫైట్ చేస్తున్నా కానీ పిద్ది అక్కడ డైలాగ్ మా వాడు చేస్తున్నాడు అక్కడ డైలాగ్ యాక్షన్ కానీ ఏదైనా కానీ ఆ ఫీల్ ఎక్కువ కనిపించిందండి యాక్షన్లో. చరణ్ గారు దాదాపు 3 క్యారెక్టర్స్ ఏమి చేస్తున్నారండి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వేరియేషన్తో ఉంటుంది కదా. ఆ వేరియేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి దానికి తగ్గట్టుగా ఉండాలి, యాక్షన్ కూడా మొత్తం ఉంటుంది. మీరు ఎలా సెట్ చేసుకున్నారు వీటిని మొత్తం కూడా? అంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి. ఒక యాక్షన్కి ఇంకోటి యాక్షన్స్ అసలు దీనికి అసలు చాలా డిస్టెన్స్ ఉంటుందండి. ఏంటంటే ఇది ఒక మీకు ఆ పిద్దిలో ఫస్ట్ బ్యాట్ దాంట్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ వస్తుందండి. అది ఇంకా పిక్స్ దాన్ని ఎవరు గెలకలేరు అని అలా ఉంటుందండి. కానీ ఒక కుస్తీలో మారిన తర్వాత ఒక పైలవాను కుస్తీ చేస్తుంటే దాన్ని మించి ఇంకోటి రాదని అనుకుంటాం. కానీ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని మించింది లేదంటాం మనం. ఎపిసోడ్ అలా ఉంటుందండి యాక్షన్. మీరు సుకుమార్ గారితో చేశారు, పుష్ప 2 చేశారు, ఇప్పుడు ఆయన శిష్యుడు ఈయన బుచ్చిబాబు. వీళ్ళిద్దరు కంపేర్ చేసి ఇద్దరిలో ఎలాంటి వేరియేషన్స్ చూశారు మీరు? సార్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అందరిలో నేను సుకుమార్ సార్ని నేను నా గురువుగా భావిస్తానండి. ఎందుకంటే నేను ఏం లేనప్పుడే ఆయన నన్ను నా టాలెంట్ని అసిస్టెంట్గా ఉన్నప్పుడే చూసి అంత పెద్ద సినిమాలో ఏ సినిమా? పుష్ప 2 కండి. అంటే ఒక కొత్తోడికి ఛాన్స్ ఇవ్వడం అనేది ఎంత పెద్ద రిస్క్ ఆయనకు తెలుసు, ఇంత పెద్ద సినిమా. కానీ ఆయన నన్ను నమ్మారండి. సో ఆ చీర ఫైట్ కానీ క్లైమాక్స్ రప్ప ఫైట్ కానీ అది బెస్ట్ వచ్చింది. సో నేను అప్పటి నుంచి నేను సుకుమార్ సార్ని నేను నా లైఫ్ లాంగ్గా గురువుగా భావిస్తాను. సో అట్లాంటి గురువు దగ్గర నుంచి బుజ్జిబాబు గారు స్టూడెంట్ బయటకు వచ్చారు. ఈ సినిమా ఉప్పెన చేశారు. ఉప్పెనాకే నేను థాటే చాలా డిఫరెంట్ ఉందని అనుకున్నాను. కానీ ఆయనతో డైరెక్ట్గా మీట్ అయినప్పుడు ఏం కనిపించిందంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో సుకుమార్ సారు ఈ జనరేషన్ కల్ట్కి ఎలా ఇద్దామని అలా ఇస్తే ఎలా బాగుంటుంది అనేది బుజ్జిబాబు గారిని చెప్పచ్చు. ఒక టీచర్ స్టూడెంట్ అసలు ఎలా అంటే ఇప్పుడున్న కల్ట్ డైరెక్షన్ అంటే ఇమోషన్స్ ఇలా చేయొచ్చా అనేది అట్లాంటి డైరెక్టర్ అండి బుజ్జిబాబు గారు. కంపారిజన్ అన్నారు కదా మీరు, అది నేను కంపారిజన్ చేయలేనండి.
ఎవరికి వారే. ఎవరికి వాళ్ళు బెస్ట్. సూపర్. ఇప్పుడు పుష్ప 2లో మీరు ఆ శారీ బయట కానీ లేకపోతే ఈ రఫ్ అనేది అసలు ఇండస్ట్రీలో ఒక షాక్, మొత్తం ప్యాన్ ఇండియా లెవెల్లో అది ఎంత అంటే అంత ఇదైపోయింది. అలాగే డిఫరెంట్గా ఇందులో కూడా ఫైట్స్ ఉంటాయా ఇట్లా? ఇది లేదండి, అది అది ఆ సినిమా వేరే అండి, ఈ సినిమా వేరే. ఇది స్పోర్ట్స్కి సంబంధించింది. ఒక 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 ఎట్లా అంటే ఊరు నుంచి వచ్చినవాడు ఒక గేమ్ని లవ్ చేసుకుంటా సాధించాలని అతని జర్నీ, ఒక పిద్దిది జర్నీ ఇది. దాంట్లో ఏమేమి సాధిస్తాడో అదే జర్నీ. దాంట్లో యాక్షన్ అనేది కుస్తీలో వస్తుంది ఒక బెస్ట్. అంతకుముందు ఇప్పటి వరకు చేసిన కుస్తీలన్నీ దీని ముందు నుంచోదని నా ఫీలింగ్, అంత స్ట్రాంగ్గా చెప్తాను. కుస్తీ అనగానే మనకి అంటే ఇప్పుడు కోడి రామమూర్తి గారు ఇలా ఎప్పుడో మనకి ఆయన తెలుస్తారు, మనకు కుస్తీ పోటీనాడు పహిల్వాన్ చూస్తుంటాం కదా. రిఫరెన్స్ ఏమి తీసుకున్నారు మీరు ఈ సినిమాకి? ఆయనే మాకు ఇంప్రెషన్ ఈ కుస్తీకి. ఏంటంటే సేమ్ ఆయన కూడా అట్లాంటి బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు, ఏంది అంత కష్టపడ్డారు. అంటే మన అంటే మన ఇండియన్స్లోనే, మన ఊర్లోనే మనకు తెలియని మన దగ్గరనే చాలా హీరోస్ ఉన్నారండి. అట్లాంటి దాంట్లో ఆయన అక్కడి నుంచి అట్లాంటి కథ పెద్దది మొత్తం. అంటే ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయండి దీంట్లో? అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, కుస్తీది కొన్ని ఉన్నాయి. కానీ పెద్దవి అంటే 5 ఉన్నాయండి, పెద్దవి 4 or 5 పెద్దగా ఉన్నాయి. దేనికి దానికే బెంచ్ మార్క్స్ అండి. దానికి ఎవరు చెప్పలేరండి. ఒక్కొక్క దానికి యూనిక్ స్టైల్స్. అది స్పెషల్గా బుజ్జిబాబు గారు దానికి లింకప్ అయి ఉండకూడదని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, ప్రతి యాక్షన్ ఒక చైన్ లింక్ పెట్టారండి ఆయన. అంటే మీకు దాంట్లో టఫ్ అయింది ఏది అనిపించింది? అంటే ఆయన్ని అరే చరణ్ గారితో బాగా రిస్క్ చేపిస్తున్నా అనే ఫీలింగ్ ఏ ఫైట్ సీన్కి అయినా వచ్చిందా మీకు? కుస్తీ ఫైట్కి నాకు కొంచెం, కుస్తీ ఫైట్ ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్. అంటే ఛాలెంజింగ్ అంటే ఒక యాక్షన్ డైరెక్టర్ నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. టైం కూడా నేను కొంచెము నేను అనుకుంటున్న టైంకైనా కొంచెం 5 days 6 days కొంచెం అంటే రిహార్సల్లో కొంచెం వెళ్ళింది. ఎందుకంటే మేబీ ఆ టైంలో అంటే ఆ యాక్షన్ ఎపిసోడే కొంచెం టఫ్ ఎపిసోడ్. నార్మల్ కుస్తీ అందరు చేసే కుస్తీ కాదండి, కుస్తీయే కానీ అది కొంచెం టఫ్. ఎందుకంటే బుజ్జిబాబు గారు ఒక నెక్స్ట్ లెవెల్లో ఒకటి పెంచేశారు. ఆ బెంచ్ మార్క్ని సెటప్ చేయాలంటే కొంచెం టైం పట్టింది నాకు. దీనికి ఏమన్నా ఆయనకి ట్రైనింగ్ ఇట్లా చరణ్ సార్ ఇక్కడ కృపాజీ అని నేషనల్ కోచ్ ఉన్నారు, ఆయన వచ్చారు, ఆయన ట్రైన్ చెప్పి ప్రతి యాక్షన్ ఎపిసోడ్, ఒక క్రికెట్ ఎపిసోడ్కి ఒక కోచ్, క్రికెట్ కోచ్ వచ్చారు, దాని తర్వాత కుస్తీ కోచ్ వచ్చారు, లాస్ట్ ఒక ఫైనల్ దానికైనా కోచ్ వచ్చారు. ప్రతి దానికి కోచ్ ఉన్నారండి, అందరు నేషనల్ కోచెస్. దేని దానికి వాళ్ళతో సపరేట్గా అవునండి మొత్తం రిహార్సల్స్ చేయించేసి పర్ఫెక్ట్గా వచ్చేది. అవునండి. అది యాక్చువల్ చెప్పాలంటే సినిమా సడన్గా రిలీజ్ డేట్ పెట్టారు, షూటింగ్ కూడా ఫాస్ట్గా చేసుకురావటము కొద్దిగా ఎలాగని చేయాలనుకున్నాం. మీ పైన ఏమైనా ఒత్తిడి పడిందా? ఇట్లా కొద్దిగా ఎర్లీగా June 4th రిలీజ్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ June 29th ఆ లాస్ట్లో అనుకున్నారు ఫస్ట్, మళ్ళీ సడన్గా ఏంటంటే కొన్ని సినిమాలు ఇది అవ్వడంతో ఇలా రావడం జరిగింది కదా, అప్పుడు మీరు ఎలా తీసుకున్నారు? లేదండి, సమయం తక్కువ ఉన్నా డే నైట్ కష్టపడి మా సైడ్ నుంచి అయితే బెస్ట్ మెటీరియల్స్ ఇచ్చామనుకుంటానండి. ఒకవేళ యాక్షన్లో కొంచెం ఏదైనా మా సైడ్ నుంచి బెస్ట్ ఇచ్చాం, ఒకవేళ ఆ టైం సరిపోగా ఏదో చిన్నది ఏదైనా బ్యాలెన్స్ అయినా అది బుజ్జిబాబు గారిది కాదు. అది ఏమో మేము చిన్నది మేము ఒక ఫైట్ మాస్టర్గా కొంచెం స్పీడప్లో మేము వదిలేసినట్టు ఫీల్ అవుతా, కానీ నేను డైరెక్టర్ మీద అయితే అట్లాంటిది చిన్న యాక్షన్లో మిస్టేక్ ఉన్నా ఇట్ ఈస్ మై మిస్టేక్, నాట్ ఏ డైరెక్టర్ మిస్టేక్స్. ఇప్పుడు శివరాజ్ కుమార్ గారు తర్వాత మన జగపతి బాబు గారు వీళ్ళ క్యారెక్టర్లు ఉంటాయి, ఈ యాక్షన్ వీళ్ళకి ఎలా ఉంది? శివరాజ్ కుమార్ గారు మన జగపతి బాబు గారు అసలు ఫస్ట్ హాఫ్లో జగపతి బాబు గారు ఇచ్చిన పర్ఫార్మెన్సే
ఈ సినిమాకు ఇక చెప్పలేను, దానికి జర్నీ అటాచ్ అయ్యి ఉంది. ఇప్పుడు అంటే చరణ్ గారు కూడా ఆ ఓల్డ్ గెటప్లోనే ఫైట్ చేయాలి కదా ఇద్దరిది, దానికి ఎలా ఇద్దరిది చరణ్ గారితో. ఇప్పుడు మన జగపతి బాబు గారిది ఆ ఓల్డ్ గెటప్ చూస్తుంటే అసలు జగపతి బాబు గారు అని గుర్తుపట్టలేదు. అలాంటి గెటప్ ఇప్పుడు చరణ్ గారు కూడా వాడారా ఇట్లా పెద్ద ఓల్డ్ ఏజ్ ఇట్లా? లేదండి, అవి మేబీ అది నాకు తెలీదండి, కానీ మేబీ చెప్పలేము ఉందో లేదో. నేనైతే చూడలేదండి ఓల్డ్ గెటప్లో అయితే అట్లాంటివి చూడలేదు. అంటే మీరు ఇప్పుడు 3 క్యారెక్టర్లతో మీరు యాక్షన్ చేయించారు కదా, ఆ 3 క్యారెక్టర్లు ఏది కూడా అలా అనిపించలేదు? 3 క్యారెక్టర్లు కూడా ఏది కూడా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ ఏం లేదండి. లేదు, మొత్తం యంగ్ లుక్ తోటే చేయించుకుంటూ వచ్చారు. ఒకటి క్రికెట్, ఒకటి కుస్తీ, ఇంకోటి అండి అది మేబీ 18కి రివీల్ అవుతుందండి. ట్రైలర్ చూశారు ఇప్పుడు చిరంజీవి గారు చూసేసి చాలా సూపర్ అనేసి ఆయన రివ్యూ ఇవ్వడం, నిజంగా చిరంజీవి గారి నుంచి రివ్యూ వచ్చిందంటే అదొక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. మీకు ఎలా అనిపించింది ఇప్పుడు? అది సినిమా ఈ కథ విన్నప్పటి నుంచే బ్లాక్ బస్టర్ అండి. నేను కూడా ట్రైలర్ చూశాను, కానీ 18 వరకు నేను వెయిట్ చేయాలండి అంతే. ఎందుకంటే ఇది ఆడియన్స్ దాన్ని ఎలా తీసుకెళ్తారో దాని మీదనే మా హ్యాపీనెస్. ఆడియన్స్ తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నాను, కానీ పెద్దిని గుండెల మీద నుంచి తీయడం అంత ఈజీ అయితే కాదని నా ఫీల్. పార్ట్ 2కి ఏమైనా సీక్వెల్గా ఎట్లా? లేదండి, లేదా ఎండితోటి. అంటే యాక్చువల్లీ మన బుచ్చిబాబు గారు ఏమన్నారంటే నెక్స్ట్ ఇంకో కథ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా సూపర్ ఉంది, ఆ లైన్ చేయాలి అనేసి ప్లాన్గా ఉన్నారు. దీన్ని మించి ఉంటేదా అంటున్నారు, అది మీకు ఎంతవరకు అనిపించింది? ఏంటంటే బుజ్జిబాబు గారు దగ్గర ఉన్న అమ్మ సరస్వతి రైటింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ అండి. అమ్మవారు సరస్వతి అమ్మ చాలా బ్లెస్సింగ్తో మన అసలు డైరెక్టర్ రైటింగ్ అంటే బుజ్జిబాబు గారు రైటింగ్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉందండి. అంటే ఆయన ఆ పల్లెటూరు నుంచి వచ్చి ఆ ఇమోషన్స్ ఆయనకి ప్రతిదీ ఆయన ఊరిలో ఉన్నప్పుడు, ఊరు బయటకు వచ్చినప్పుడు ఆ అట్మాస్ఫియర్, ఆ ఎన్వాల్వ్మెంట్, ఆ లాంగ్వేజ్, ఆ మాట్లాడే విధానం, ఫ్రెండ్స్తో కలిసే విధానం, అవన్నీ చూశారు కాబట్టి ఆయనకి ఇంచు తెలుసు ఒక ఊరోడు ఎలా ఉంటుంది, ఊరోడు ప్రేమ ఎలా ఉంటుంది, అది బాగా తెలుసు. ఆయన ఈ స్టోరీలో మనతో పరిచయం చేయించారు. పిద్ది అనేదే మనల్ని మనకే పరిచయం చేశారు, అలా చేశారు వాళ్ళని. ఆ హ్యాపీనెస్ ఏంటి, మన ఇప్పుడున్న హ్యాపీనెస్ వేరే. అప్పుడు మనము రోజుకి కష్టపడి 100 రూపాయలు సంపాదించిన ఆ కిక్కే వేరే. సో దాంట్లో అట్లాంటిది ఉంటుందా అండి? సార్ ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్ గారితో పుష్ప 2 చేశారు, ఇటు రామ్ చరణ్ గారితో పెద్ది చేశారు. ఈ ఇద్దరితో కంపేర్ చేస్తే ఎలా అనిపించింది మీకు? ఆ జర్నీ ఇద్దరి జర్నీ ఎలా ఉంది? లేదండి, ఇద్దరు ఉన్న దాంట్లో బెస్ట్ అండి. మనం దాంట్లో ఆయన ఏంటంటే బన్నీ సార్ ఆయన ఇచ్చే దాంట్లో ఆయన బెస్ట్, చరణ్ సార్ ఆయన ఇచ్చే దాంట్లో బెస్ట్. ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్స్ ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో వాళ్ళు బెస్ట్. ఇంకా వీళ్ళిద్దరికి ఆ కంపారిజన్ లేదు, అది కాంపిటీషన్ లేదు. ఎవరికి వాళ్ళు బెస్ట్ ఉన్నప్పుడు మనము ఆ కంపారిజన్. ఎందుకంటే నేను ఈరోజు కూడా ఎప్పుడు కూడా ఆయన్ని వేరే ఆ సినిమా బాగుందా, ఈ సినిమా బాగుందా, అసలు అట్లాంటివి మాట్లాడారే అండి. ఆయన చేసే పని మన సినిమా ఏంటి, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మనం పర్ఫెక్ట్గా ఉన్నామని ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి, తర్వాత అవతల గురించి చెప్దామని ఆయన ఎప్పుడు ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉన్నామా ఆయన ఒకటే మాట, ఇంకొకరితో వద్దు కంపారిజన్, మనల్ని మనం సెట్ చేసుకోవాలి అంటారు. ఇంకోటి అట్లాంటి మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా ఆయన ఉండరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాజిటివ్గానే ఉంటారు, నెగిటివ్తో చాలా దూరం ఉంటారు. ఈ ఫైట్స్లో జాహ్నవి గారిని ఏమైనా వాడారా? ఆమెను కూడా ఆమెతో ఫైట్ చేయించడం చిన్న ఇంట్రొడక్షన్లో జాహ్నవి మ్యామ్ యాక్షన్ జీప్తో కొంచెం చేశారు, అది చూడండి బాగుంటుంది. అంటే ఫన్నా లేకపోతే టోటల్ యాక్షన్? అది కూడా యాక్షన్. ఆమె కూడా ఫైట్ చేసింది. స్పెషల్ సాంగ్ ఉంది కదా, దాంట్లో ఏమైనా యాక్షన్ సీక్వెన్స్ అంటే చిన్న ఏదైనా ఇట్లా వాడటం, ఇట్లా మన శృతి హాసన్ గారితో చేశారు కదా? లేదండి, దాంట్లో ఏం పెట్టలేదు. లేదండి, ఓన్లీ
ఇటే వాడారు మొత్తం. ఇప్పుడు ఈవెంట్ మొత్తం కూడా చాలా తక్కువ టైం ఉంది, ఈవెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ముంబై వెళ్తున్నారు, మీరు కూడా వెళ్తున్నారా ముంబై? దాంతోపాటు ఇక్కడ మన హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఎట్లా ఉంది? లేదండి, ఇప్పుడు మన దగ్గర అంటే మన ఆడియన్స్ మనల్ని కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఉన్న మనం తక్కువ సమయంలో మన ఇండియా వైపులో ఉన్న ఆడియన్స్ అందరినీ ఫస్ట్ ఇప్పుడు చేసే డిసిషన్ చాలా గుడ్ డిసిషన్స్. ఎందుకంటే మన ఇంటివాడు మనల్ని అర్థం చేసుకుని బయటోడికి మనం చెప్పాలిగా. అది ఇప్పుడు చేసే ప్రమోషన్స్ కూడా చాలా గుడ్ వేలో వెళ్తుంది. ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ తెలుగులో చూసింటారు, అదే ట్రైలర్ హిందీ, తమిళ్, మలయాళం వీటిలో చూస్తే ఎలా అనిపించింది మీకు? అది ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? నాకు 5 లాంగ్వేజ్ తెలుసు కాబట్టి 5 లాంగ్వేజ్లో కిక్ వచ్చింది. 5 లాంగ్వేజ్లో నాకు 5 లాంగ్వేజ్లో వచ్చు కాబట్టి మాకు స్టంట్ లైఫ్లో ఏంటంటే ఒకటే లాంగ్వేజ్ చేయం కదా, అవును, ప్రతి మల్టీ లాంగ్వేజ్ చేస్తాం కదా. సో మాకు ఏ లాంగ్వేజ్కి అది కిక్ ఉంది. చరణ్ గారు ఈ ఫైట్స్ చేస్తున్నప్పుడు మీతో ఏమన్నారు? ఎట్లా అంటే నవకాంత్ మనం కూడా డిఫరెంట్గా చేయాలి, ఎంత రిస్క్ అయినా ఓకే, ఇట్లా చెప్పటం? ఆయన ఫస్ట్ డేనే బాగా చేస్తున్నాడు మనోడు కంటిన్యూ అవ్వాలని ఆయన చెప్పారు. దాని తర్వాత యాక్షన్ ఎపిసోడ్ చేసాము, నైట్ ఎపిసోడ్, అది దానికి ఇంకా సూపర్. ఆయన మెల్లమెల్లగా ఏంటంటే ఆయన చరణ్ సార్ అయినా కానీ మెగా ఫ్యామిలీలో ఉన్నది ఏంటంటే మనిషిని ఒకసారి నమ్మారంటే ఎండ్ వరకు చేయి వదిలారండి. అది అది బాస్ దగ్గర నుంచి, చిరుసార్ దగ్గర నుంచే ఉంది అది హ్యాబిట్. మీకు నాకు స్వీట్ మెమరీ ఉంది మంచి, అసలు ఇంతవరకు చెప్పండి స్వీట్ మెమరీ చరణ్ గారితో మీకు ఈ షూటింగ్లో? ఆయన ఒక్క మాట చెప్పారండి, నేను ఇట్లాంటి ఒక సినిమా చేస్తున్నారు సార్, ఇట్లాంటి పెద్ద ఆఫర్ హిందీ నుంచి వచ్చింది అంటే తెరే లియే బహుత్ ఖుష్ హూ రే మే అన్నాడు ఆయన. నీ గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అప్పుడే చిరంజీవి సార్ వచ్చారు, అంత కలిశారు, సుకుమార్ సార్ కలిశారు. అప్పుడు నా గురించి చరణ్ సార్ చిరంజీవి సార్తో చెప్తున్నాడు, ఇట్లా వాడు మన ముందే స్టంట్ చేసుకునేవాడు, దాని నుంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు, దాని తర్వాత మన పుష్ప చేసాడు, పిద్ది చేస్తాడు, డాడీ నీ సినిమా చేసాడు, దాని తర్వాత ఈ బాంబేలో కూడా చేస్తున్నాడు. వాడి ఎదుగుదల చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన అలా చెప్తుంటే దానికైనా ఏం కావాలి, ఎనర్జీ. అవును అవును కరెక్ట్. మీకు ఎవరండి బాగా ఇన్స్పైర్డ్ అంటే ఇటు స్టంట్స్ పరంగా చూసుకుంటే బాగా? అసలు స్టంట్స్ అనేది మా ఫాదర్ అండి. మా నాన్నగారు సేమ్ ఇదే ఫీల్డ్ అండి, సినిమా ఫీల్డ్, యాక్షన్ డైరెక్టర్ చేశారా లేకపోతే? ఏది నాన్నగారు తెలుగు మూవీ అండి, మేజర్, గూఢచార్య, రజాకార్ అవి చేశారు. నాకు ఇంప్రెషన్ ఎప్పటి నుంచో నాకు ఈ ఫీల్డ్ అండి. ఆయన నుంచి మొత్తం ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు అంటే జిమ్నాస్టిక్ చేస్తుంటే, కిక్లు కొడుతుంటే, ఆ కత్తి తిప్పుతుంటే, అవి చేస్తుంటే ఒక హీరోనే చేయగలుగుతాడు అది. సో ఆ టైంలో అవన్నీ చూసి ఇన్స్పైర్ ఆటోమేటిక్గా అవి వచ్చేసింది. నా నాన్నని నేను హీరో అనుకుంటున్నా కదా, నాకు వచ్చే తరాలు నా బిడ్డలు కూడా నన్ను హీరో అనుకోవాలని. సో అదే చైన్ లింక్ అయింది ఈ ఫీల్డ్కి రాని. సూపర్. ఇప్పుడు మీరు చరణ్ గారితో చేశారు, తర్వాత చిరంజీవి గారితో చేశారు, మన పవన్ కళ్యాణ్ గారితో చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా అండి? ఉస్తాద్ భగత్ సింగ్. ఎలా ఉంది ర్యాప్ పవన్ గారితో? సూపర్ అండి. ఆయన కూడా సేమ్ సైలెంట్, అసలు ఎవరు వర్క్లో డిస్టర్బ్ చేయరు. పర్టికులర్గా ఏంటంటే ఆయనకు యాక్షన్లో పర్టికులర్గా ఏంటంటే ఆయన గ్రావిటీ అంటే రోప్లో ఎగరడం కొంచెం ఆయన ఏంటంటే మనిషి న్యాచురల్గా ఎలా చేస్తారు అది ఒక ఆర్ట్ వచ్చిన ఆయనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. సో ఒక మార్షల్ ఆర్ట్స్ వచ్చినోడు కొడితే ఎలా ఉంటుందో ఇది ఆయనకి అట్లా కావాలని, అంటే న్యాచురల్గా ఒక్కొక్కరితో ఒక్కొక్క ట్రాక్ ఉంటుందండి. మనం దాన్ని అంటే మ్యాక్సిమం మెగా హీరోలు అందరితో చేసేసారు మీరు. అవును. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం అన్ని ఫైట్స్ చేశారా లేకపోతే? 3 ఫైట్ చేశారండి, ఇంట్రొడక్షన్, చర్చ్ ఫైట్, క్లైమాక్స్. ఓ సూపర్, ఎక్సలెంట్. అంటే నెక్స్ట్ మళ్ళీ పవన్ గారి కానీ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మళ్ళీ మీరు చేయడానికి మంచి స్కోప్ ఉంది, ముగ్గురితో మంచి ర్యాప్ ఉంది. సో ఇప్పుడు 4th రిలీజ్ అవుతుంది ఈ సినిమా.
ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు? అంటే ఈ మెగా ఫ్యామిలీ జర్నీతో మీకున్నటువంటి ర్యాపో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ గురించి ఏం చెప్తారు మీరు? నేను యాజ్ ఏ ఒక సినిమా లవర్గా, ఒక ఫ్యాన్ బాయ్గా, యాజ్ ఏ యాక్షన్ కొరియోగ్రాఫర్గా చెప్తున్నానండి. ఎందుకంటే యాక్షన్ డైరెక్టర్కైనా ఫస్ట్ నేను ఫ్రైడే బ్యాచ్, ఫస్ట్ థియేటర్కి వెళ్ళే బ్యాచ్ మనది. ఆ లాస్ట్ కార్నర్ సీట్లో కూర్చొని ఇది బాగాలేదు బాగుందని చెప్పే బ్యాచ్ మనది. ఎక్కడ వస్తారు? మన విమల్ థియేటర్, సత్యం థియేటర్ అట్లా. సో అట్లాంటి థియేటర్లో నేను చెప్తున్నా కదా, ఈ సినిమా చిన్న పిల్లల దగ్గర నుంచి, ఒక మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి, ఒక సాఫ్ట్వేర్ దగ్గర నుంచి, ముసలోళ్ళ దగ్గర నుంచి, ఒక అన్ని ఏజ్ గ్రూప్స్ వరకు సినిమా ఉండిపోతాయండి గుండెల్లో. అందరికి గుండెల్లో ఉండిపోతుంది. ఒక అంటే ఈ సమ్మర్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చు. డెఫినెట్లీ, నో డౌట్ అండి. నో డౌట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి మీ? నెక్స్ట్ మన తెలుగు ప్రాజెక్ట్స్? తెలుగు ప్రాజెక్ట్ ఇప్పుడు ద ప్యారడైస్, రౌడీ జనార్దన్, వంశీ సార్తో ఉంది, సల్మాన్ ఖాన్ది, సందీప్ రెడ్డి వాంగతో ఉంది. స్పిరిటా? ఎలా ఉంది ప్రభాస్ గారితో? ఇంకా మీటింగ్స్ జరుగుతున్నాయండి, కాల్స్ వచ్చాయి. ఇప్పుడే మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు బాబీ సార్తో కలిసేసి వస్తున్నాను. చిరంజీవి గారు, బాబీ గారిది. అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి బిజీ షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? ఎట్లా టైం మీకు ఇది అవుతుంది షెడ్యూల్స్? తీయాలి సార్, కానీ మన అన్ని బాధ్యతలే సార్ ఇవి. ఎందుకంటే మనము అంటే ఒకటి యాక్షన్లో ఒక డిఫరెంట్ జోన్ చూపించిన తర్వాత నేను మళ్ళీ రెగ్యులర్ కమర్షియల్ ఫైట్కి వెళ్తే, నేను ఇప్పుడు ఏ యాక్షన్ అయినా నేను ఎలాంటి యాక్షన్ చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్తో డిఫరెంట్ కాన్సెప్టే ఇవ్వాలి. ఇప్పుడు మీరు రెగ్యులర్ కాన్సెప్ట్ ఇస్తే చేయలేను నేను, నా కెపాసిటీ లేదు, అది రెగ్యులర్ ఫైట్ చేయలేను. అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇది ఉంటుంది. మీరు చేస్తుంది ప్రభాస్ గారికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. తర్వాత మన రౌడీ జనార్దన్, విజయ్ దేవరకొండ గారి కానీ, చిరంజీవి గారి కానీ, సల్మాన్ ఖాన్ గారి కానీ, ఎవరికి వారు అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు వాళ్ళ యాక్షన్కి తగ్గట్టుగా చేసుకోవాలి కదా మొత్తం కూడా. దానికి ఎట్లా ప్రిపేర్ అవుతారు మీరు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని చూడడం మొదలు పెడితే నేను లాక్ అయిపోతా కదా. నేను అక్కడ చూడాల్సింది, నేను అక్కడ సల్మాన్ ఖాన్ని చూడట్లేదు. సల్మాన్ ఖాన్ జీవితంలో ఎప్పుడు చేయలేని యాక్షన్ చేపియాలనుకుంటున్నాను. నేను అలా అనుకుంటేనే నేను ఒక కొత్తతనం బెస్ట్ ఇవ్వగలుగుతా. అక్కడ సల్మాన్ ఖాన్ లేకుంటే ఆయన అంతకుముందు బిగ్ స్టార్ చేసిన ఫైట్, సేమ్ ఫైట్ నేను చేస్తే, స్టార్టప్ని చూసుకొని నేను ఫైట్ చేస్తే నేను కొత్తది ఇవ్వలేను. చేశారండి షెడ్యూల్ అయిందా? సల్మాన్ ఖాన్ చేయాలి, ఇప్పుడు చేయాలి. ఇది రౌడీ జనార్దన్ ఒక షెడ్యూల్ అయింది. ఎలా ఉంది యాక్షన్ సీక్వెన్స్? సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్. అది హాలీవుడ్ లెవెల్లో యాక్షన్ ఎపిసోడ్ అయింది అది. దేవరకొండ అంటే ఈ సినిమాతో ఆయనకి మళ్ళీ ఒక పాన్ ఇండియా లెవెల్లో డెఫినెట్లీ. రౌడీ జనార్దన్ అతనిది, విజయ్ దేవరకొండ గారిది కెరియర్ నెక్స్ట్ లెవెల్. ఆయనతో ఎలా ఉంది ర్యాప్ షూటింగ్ దాంట్లో? సూపర్ అండి, సూపర్. చెప్పిన మాట ఒక అంటే ఒక స్టార్డమ్ని వదిలేసి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుడ్ లిజనర్, చెప్పిన మాట ఏంటి, చాలా కష్టపడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా హార్డ్ వర్క్. ఓ సూపర్. ఇప్పుడు ఈ పెద్ద తర్వాత నెక్స్ట్ మూవీ మీది ఇక ప్యారడైజ్ రిలీజ్ ఉంది. షూటింగ్ మొత్తం కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. అవునవును. ఎలా ఉంది నాని గారితో యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా ఇవి చేశారు? ఎలా ఉంది? నేను అది నెక్స్ట్ నాని గారితో ఆ రోజు చెప్తానండి. ఎందుకంటే ఆయనది కూడా నెక్స్ట్ లెవెలే ఉంది ఆ కాన్సెప్ట్ కూడా, ద ప్యారడైస్. నేను ఆ సందర్భంలో చెప్తానండి, ఎందుకంటే ఇప్పుడే అన్ని రివీల్ చేస్తుంటే అంత పెద్ద థియేటర్స్కి జనాలు డెఫినెట్లీ రావాలి. ఇట్లాంటి సినిమా మళ్ళీ లైఫ్లో మనం మిస్ అవ్వద్దు. గుండెల్లో ఉండిపోయే సినిమా ఇది. ప్లీజ్ మిస్ కావద్దు ఎవరు. ఓకే, నైస్ అండి, నైస్ టాకింగ్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. మళ్ళీ మీరు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా డిఫరెంట్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పెద్దికి సంబంధించి ఫైట్ మాస్టర్ అయినటువంటి నవాకాంత్ గారితో స్పెషల్ చిట్ చాట్.